అట్లనే ఉండాలంటే మనకు బాటలు వేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ తవ్వి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు నేను చెప్తున్న తెలంగాణ వచ్చినాక దేశపతి శ్రీనివాస్ గారు ఎంత ఎఫర్ట్ పెట్టిండ్రంటే ఇవాళ రవీంద్ర భారతిలో తెలంగాణ తేజోమూర్తుల బొమ్మలు ఉన్నాయంటే కేవలం దేశపతి శ్రీనివాస్ గారు మాత్రమే కారణం. ఎఫర్ట్ పెట్టి వాళ్ళ పాత ఫోటోలు సేకరించి వాటిని ఆయిల్ పెయింటింగ్ వేయించి ప్రభుత్వంలో అప్పుడు మనం ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా అంటే తెలంగాణ సోయితో ఏదైనా సజెషన్ వస్తే వెంటనే ఓకే అయిపోయేది కాబట్టి ఆ తేజోమూర్తుల ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అట్లనే సాహిత్య అకాడమీలు కూడా ప్రతి ఒక్కరి మీద పుస్తకం వేయడం, వారు రచించినటువంటి సాహిత్యాన్ని వేయడం అంటే ఇవాళ పరిపాలన తెలంగాణ సోయితో జరుగుతలేదు. దానికి ఒక్కటి కాదు 100 ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం బతుకమ్మ పండుగ అయితే కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా బతుకమ్మకు పోనటువంటి విషయం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ విషయంలో, 1-2 అని కాదు, ఏ విషయంలో తెలంగాణ తల్లిని మార్చి పడేస్తే దాని వెనుక ఏం చరిత్ర ఉంది, ఏం భావోద్వేగం ఉంది అని తెలియకుండా ఒక బొమ్మను తీసుకొచ్చి అడబెట్టి ఇది మీ అమ్మ అంటే దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం, ఎట్లా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? అంటే ఆ సోయితోని పరిపాలన జరిగినప్పుడు ప్రజలకు మంచి చేయాలి, వీళ్ళు నా వాళ్ళు, నా సోదరులు, నా బిడ్డలు అని అనుకుంటే పరిపాలన బాగుంటుంది. లేదంటే చెట్లు వీకేసుడు, లేళ్లను కూడా వదిలిపెట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వీడియో చూస్తుంటే, ఆ నెమళ్ళు అరుస్తుంటే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకోనరు లేరు తెలంగాణలో. నాకు ఎన్ని ఊర్ల నుంచి ఎంతమంది మనకు మెసేజ్ పెట్టిరు, మీరు వెళ్ళండి ఏం చేస్తున్నారు, హెచ్సియూకి ఎందుకు పోవడం లేదని చెప్పి మెసేజ్ పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అక్కడ తెలంగాణ నేల మీద 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చదువుకున్న బోర్డింగ్ వాళ్ళు ఉన్నట్టున్నారు. వాళ్ళు అద్భుతంగా ఉద్యమాలు చేస్తున్నారు, మా యూనివర్సిటీ మాకు కావాలని. మళ్ళా బీఆర్ఎస్వి, జాగృతి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పోయి ఉద్యమాలు చేసి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఆ పోరాట స్ఫూర్తిని డెఫినెట్గా కొనసాగిద్దాం. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే నా తెలంగాణ ఇది నా భూమి అనుకున్నారు కాబట్టి 7.7% మనం అటవీ కవర్ని, ఫారెస్ట్ కవర్ని పెంచుకున్నాం. ఆనాడు వనాలను పెరగనిచ్చినాం. ఇప్పుడేమో వనాలన్నీ క్లీన్ చేసి చెట్లన్నీ వీకేసేటటువంటి పరిపాలన జరుగుతున్నది. ఎందుకంటే ఇల్లు నాది అనుకుంటలేరు, ఉన్న కాడికి దోసుకొని పోవాలి అనుకుంటున్నారు. అంటే ఈ సాహిత్య వేదికైనా ఈ మాట చెప్పక తప్పని పరిస్థితి. ఆ సోయితో పరిపాలన లేదు, జరుగుతలేదనేటటువంటి బాధతో చెప్తా ఉన్నటువంటి సంగతి. ఇక్కడ మన సురేందర్ ఉన్నారు, అద్భుతంగా తెలంగాణ జాతి ఉద్యమంలో పాల్గొన్నాడు. తన జాతి కోసం జరిగినటువంటి ఉద్యమంలో కూడా 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేటటువంటి దాంట్లో చాలా యాక్టివ్గా ముందుకొచ్చి పాల్గొన్నాడు. అట్లనే మాన్కోట ప్రసాద్ తమ్ముడు సందీప్ కూడా మరి బీసీ పాట, బీసీ ఉద్యమం అంటే ఒక అద్భుతమైనటువంటి బీసీ పాటను కూడా చేసి ఆనాడైనా ఈనాడైనా గాయకులు, మీరు కేవలం గాయకులు కాదు, మన తెలంగాణలో పాటలు పాడేటోళ్ళు ఓన్లీ మీద మీద పాటలు పాడేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఫీల్ అయ్యి రాసి పాడేటోళ్ళే 99% మంది ఉంటారు. అటువంటి తమ్ముళ్ళు, అటువంటి సోదరులందరూ కూడా మరి ముందుకు రావడం, తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఉద్యమానికి బాసటగా నిలవడం ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దాశరథి గారి వారసత్వం, దాశరథి గారి ఆశీర్వాదం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి గౌరవనీయులు పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వారు ఇంకా ఏం సూచనలు చేసినా తెలంగాణ జాగృతి ఒక సాహిత్య సంస్థ ప్రాథమికంగా కాబట్టి ఖచ్చితంగా ఆ సూచనలన్నీ ముందుకు తీసుకొని వెళ్తాం. తెలంగాణ బిడ్డలకు పాత జ్ఞాపకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఉద్యమంలో ముందుకు పోవడానికి మందుగుండి సామాగ్రిని సమకూరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ కూడా ఒక్కసారి చాలా మంది యంగ్స్టర్స్ వచ్చినారు. మీ అందరితో కూడా నా రిక్వెస్ట్, ఈ పాట మళ్ళీ మళ్ళీ వినండి. ఎందుకంటే ఈ పాటలో ఒక్క సెంటెన్స్ విని నేను నా జీవిత గతినే మార్చుకున్నటువంటి దాన్ని. డెఫినెట్గా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వింటే అందులో ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. మీరు అందరు కూడా వేస్తుంటారు, ఎంతమంది ఎన్ని పనులు చేస్తుంటారు అంటే పిల్లలు పాపం వాట్సాప్ గ్రూపులు పెట్టి బ్లడ్ డొనేషన్ కోసం అడుగుతుంటారు. ఎవరో ఎమర్జెన్సీగా మెసేజ్ పెట్టి నక్క బ్లడ్ ఉందా అంటే కొట్టుకొని గుండె లేదు తెలంగాణలో. ఎట్లా పనిచేయాలి, ఏ మార్గంలో పనిచేయాలి అనేటటువంటి అవకాశం దొరకకనే చాలా మంది పనిచేయడానికి ముందుకు రారు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. కష్టంలో ఉన్నారంటే పని చేయని వాళ్ళు ఇవాళ ఎక్కడ కూడా లేరు. ఎక్కడో ఒక చోట మీ గల్లీలో మీరు సర్వీస్ చేస్తున్నారు, ఆన్లైన్లో వీలైన కాడికి ఆన్లైన్లో సర్వీస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో కలిసి వస్తున్నారు. మీ అందరితో కూడా రిక్వెస్ట్ ఒకటే, సాహిత్యం ఎంత చదివితే ఇంకా చైతన్యం అంత వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినండి, 10 మందికి ప్రమోట్ చేయండి. ఇటువంటి పాటలు రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తు పెట్టుకోండి అని చెప్పి మా యువ మిత్రులందరూ కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ